కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుండగా వైసీపీలో చాలా తునికి పిలుపునిచ్చింది. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ కార్యాలయాన్ని అష్టదిగ్బంధం చేశారు. 200 మీటర్ల దూరం వరకు షాపులన్నీ మూసేశారు. దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు పోలీసులు. నేను చెప్పానండి అదేనండి 144 సెక్షన్ ఉంది దాని గురించి చెప్పాను అంతకన్నా నేనేం చెప్పలేదు. ఇన్ కేసు ఏదైనా జరిగితే మీరు జాగ్రత్త అండి. ఇన్ కేసు అక్కడ మీ మీద కేసు రిజిస్టర్ చేస్తే అయ్యో మీరు ఇటు తుని రూరల్ పిఎస్ దగ్గర ముద్రగడ పద్మనాభంను అడ్డుకున్నారు పోలీసులు. తునిలో ఎవరికి అనుమతి లేదంటూ బైపాస్ వద్దే కాన్వాయ్ను నిలిపివేశారు. ముద్రగడకు నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించారు. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఉద్రిక్తత వాతావరణంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 3 సార్లు ఎన్నిక వాయిదా పడగా ఇవాళ 4వ ఎన్నికకు సిద్ధమయ్యారు అధికారులు. ఎవరో తోసేయాలి, ఏదో క్లారిటీ చెప్పండి. అదేదో ముందు ఒక నోటీస్ ఇచ్చుకోవాలా. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మీరు చేసేస్తే తోసుకొని ఎవడ వెళ్ళిపోవడం తడవడం కూడా చేయగలరు. మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి మాట్లాడండి. మనిషిని గౌరవించడం. కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కాసేపట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అయితే చాలా తునికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అయితే భారీగా పోలీసులు మోహరించారు. అటు వైస్ చైర్మన్ ఇంట్లో దాడిశెట్టి రాజా ఉన్నాడా లేదా అనేది అయితే ఉత్కంఠగా మారింది. అయితే మరోవైపు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కాకినాడ జిల్లా చోటు చేసుకుంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం కూడా కాన్వాయ్ను పోలీసులు దారిలోనే అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అయితే తునిలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడంతా ఉత్కంఠగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. తునిలో భారీగా పోలీసులు మోహరించారు. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. అయితే ఇప్పటికే 3 సార్లు ఈ ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు 4వ ఎన్నికను జరపడానికి అధికారులు అయితే సిద్ధమైన నేపథ్యంలో అటు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కాకినాడ జిల్లా తునిలో చోటు చేసుకుంది. మనిషిని గౌరవించడం నేర్చుకోండి. ముందు అక్కడికి వచ్చి నోటీస్ అయ్యో మీరు తీసుకున్నారుగా నేనేం కాకినాడ తునిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం తుని మున్సిపల్ కార్యాలయంతో పాటుగా దాదాపుగా 200 మీటర్ల సరౌండింగ్ మొత్తం అంతా కూడా పోలీసుల అష్టదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల పోలీసులు ఏ ఒక్కరిని కూడా తుని మున్సిపల్ కార్యాలయం వరకు రాణిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం అటు 2 పార్టీలకు సంబంధించిన వైసీపీ కానీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఎవరిని కేవలం ఓటేసే కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్ప ఎవరు వచ్చినా కూడా ఈ లోపలికైతే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ ఉన్నటువంటి బారికేడ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ వీళ్ళు మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటిది అయితే ఉంది. కానీ దాదాపుగా ఒక 200 మీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి షాపులు కార్యాలయాలు మొత్తం అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు క్లోజ్ చేయించినటువంటిది అయితే ఉంది. నిన్న కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళ అధీనంలోకి మొత్తం తుని మున్సిపల్ కార్యాలయంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ 2 అడిషనల్ ఎస్పీలు కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీలు 2 ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ మీనా ఎలక్షన్ అబ్జర్వర్ అయితే ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే 10 గంటలకల్లా ఈ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుంచి కౌన్సిలర్లు ఎవరైతే మొత్తం 2 పార్టీలకు సంబంధించి ఇప్పుడు టీడీపీకి 10 మంది మద్దతు ఉంది, మిగతా 18 మంది వైసీపీకి మద్దతు ఉంది. మొత్తం 28 మందికి సంబంధించి కూడా 10 గంటల నుంచి లోపలికైతే అలౌ చేస్తారు. 10 గంటల నుంచి
11 గంటల వరకు వాళ్ళకైతే టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. 11 గంటల నుంచి ఒకవేళ ఎంతమంది వచ్చారు లేదనేది 11 గంటల వరకు వెయిట్ చేస్తారు. 11 గంటల నుంచి ప్రొసీడింగ్స్ చేయడానికి మరొక గంట సమయం అయితే ఇస్తారు. ఈ 2 గంటల లోపు కనుక కార్పొరేటర్లందరూ కౌన్సిలర్లందరూ లోపలికి రాని పక్షంలో ఎవరు అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వకుండా నిలుపుదల చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఎంతమంది అయితే లోపలికి వస్తారో వాళ్ళతోనే ఎలక్షన్ అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది తుని మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్ అంటే వైస్ చైర్మన్ 2కి అయితే ఈ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వస్తున్నటువంటి అటు టీడీపీ వైసీపీకి సంబంధించిన నాయకులందరినీ కూడా నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా తన కిర్లంపూడి నుంచి అటు తుని రూరల్ పోలీస్ స్టేషన్ వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేషనల్ హైవే మీద ముద్రగడ పద్మనాభంని ప్రస్తుతం అయితే పోలీసులు నిలుపుదల చేసి అక్కడ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొంతసేపు ముందుకు వెళ్ళడానికి అంటే తునికి పిలిపించినటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు. దీనికి పోలీసులు అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో చేసేది లేక అక్కడ కొంత నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే అటు ముఖ్యంగా తుని రూరల్ పోలీసులు ముద్రగడ పద్మనాభంకి నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దాడిశెట్టి రాజా కూడా ప్రస్తుతం తుని చైర్మన్ ఇంట్లో ప్రస్తుతం అయితే ఉన్నారనే ఒక సమాచారం అయితే ఉంది. చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక మంది ప్రస్తుతం అయితే ఇక తుని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి అయితే రావడానికి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి దానికి ఎన్నికకి సంబంధించి చెలో తుని వైసీపీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం అంతా కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఏ ఒక్కరిని కూడా అటు ఏ పార్టీకి సంబంధించిన ఇక్కడ కొంత విమర్శ కూడా ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తుంటే అడ్డుకుంటున్నారు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళైతే దగ్గర వరకు రాణిస్తున్నారనే విమర్శలు కూడా కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్న కొన్ని ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రము మొత్తం తునిని అష్టదిగ్బంధనం చేశారు. భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 250 మందికి పైన పోలీసులు ప్రస్తుతం తుని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి ఈ ఒక్కటే కాదు, తుని ఈ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి అన్ని వైపుల రోడ్ల వైపులు ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ బారికేట్లు ఏర్పాటు చేయడం, వస్తున్నటువంటి వాళ్ళని నిలుపుదల చేస్తున్నారు. కారుల్లో కానీ కొత్త వ్యక్తులు కానీ ఏ ఒక్కరు కూడా వస్తే వాళ్ళకి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే వివరాలు తెలుసుకుని మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తుని మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఎలక్షన్ అబ్జర్వర్ రాహుల్ మీనా లోపలైతే ఉన్నారు. అదేవిధంగా కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బందిని మాత్రమే లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్సెస్ అఫీషియల్ సభ్యులతో పాటుగా ఎవరైతే కౌన్సిలర్లు దాదాపుగా 28 మంది కౌన్సిలర్లు ఉన్నారో కౌన్సిలర్ మొత్తం అందరినీ కూడా లోపలికి మాత్రమే అలౌ చేస్తారు. ఇంకా బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేసే అవకాశం అయితే లేదు. భారీగా పోలీసులు కూడా ఇన్సైడ్ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అటు కార్యాలయానికి సంబంధించి ఎందుకంటే తుని మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఇప్పటికే చాలామంది వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది ఇంటర్నల్గా ఉన్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లోపలికి అంటే దూసుకుని వస్తే కొంత ఇబ్బందికర వాతావరణం అటు శాంతి భద్రతలతో విఘాతం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అన్ని వైపుల నుంచి దారులను అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు మూసేసినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకసారి మళ్ళీ ఇది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే అటు మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి ఇంటి రోడ్డుని కూడా ఎందుకంటే ఈ రోడ్డులోనే నిన్న దాడిశెట్టి రాజా మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా కూడా నిన్న ఈ రోడ్డులోనే అటు చైర్మన్ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వచ్చినటువంటి సమయంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. ముఖ్యంగా చూస్తే అటు ఆ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత వీళ్ళనైతే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లోనే ప్రస్తుతం దాడిశెట్టి రాజా లోపలే ఉన్నారు. ఎందుకంటే మున్సిపల్ కార్యాలయం వెనకే ఉన్నటువంటి బిల్డింగ్ కావడంతో ఈ ఎన్నికకి సంబంధించి ఎట్లాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలని టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అడ్డుకుంటారు. దీనితో పాటుగా ముఖ్యంగా చూస్తే ఈ కౌన్సిలర్లని అంటే వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లని టీడీపీ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతారనే ఉద్దేశంతో దాడిశెట్టి రాజా కూడా ఇక్కడే ఈ వెనుకున్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి వెనుకున్నటువంటి అటు మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే ఉన్నారనే ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రావద్దంటూ నోటీసులు ఇచ్చినటువంటిది అయితే ఉంది. మనకి కనిపిస్తున్న దగ్గర నుంచి దాదాపుగా 200 నుంచి 250 మీటర్ల సరౌండింగ్ వరకు ఉన్నటువంటి షాపులు కార్యాలయాలతో పాటుగా అన్నింటినీ కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు
సంబంధించినటువంటి వాటికి మాత్రమే వీళ్ళు ఐడి కార్డు చూపిస్తే పోలీసులు అయితే లోపలికి పంపిస్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి. కొంత ఉద్రిక్త వాతావరణం ఎక్కడ రాకుండా ఉండాలి, ఎందుకంటే నిన్న కొంత ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అట్లాంటి వాతావరణం అనేది ఎక్కడ ఉండకుండా ఉండాలనేది పోలీసులకి ఇప్పటికే ఎస్పీ దీని మీద కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి రానిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చూస్తే జరగబోతున్నటువంటి ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ 2కి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత ప్రెస్టేజ్గా తీసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అటు తిరుపతిలో జరిగినటువంటి ఎన్నిక విషయంలో కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల్ని అటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే వాళ్ళు చేజిక్కించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇదే విధంగా వైసీపీ చేసింది. దాన్నే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు టీడీపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ మోహరింపు అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటిది అయితే చూడొచ్చు. పార్టీకి సంబంధించినటువంటి ఇరు పార్టీలు, అటు కూటమికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు వచ్చినా కూడా, అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా పోలీసులు అయితే ఇటువైపు రాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇది తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి నియోజకవర్గం. యనమల రామకృష్ణుడు కూతురు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటిది మనకు తెలిసిందే. అయితే యనమలకు కూడా కొంత ఇది ప్రెస్టేజ్ ఇష్యూగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది. సొంత నియోజకవర్గానికి సంబంధించి కూతురు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం, మాజీ మంత్రిగా అనేక సంవత్సరాలు ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకోకపోతే కొంత అవమాన భారంగా ప్రభుత్వానికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ ఎన్నికని కొంత ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఎలా అయినా చేసి తీరాలన్నది. కానీ గడిచినట్టు ఇది 4వసారి, ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ ఎన్నిక అనే దానికి ముఖ్యంగా చూస్తే మొదటి 2 సార్లు వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రొసీడింగ్స్ అనేది జరిగేది. మొదటిసారి ఒకసారి జరిగిన తర్వాత ఆ రోజు కూడా ఇదే విధమైనటువంటి రాద్ధాంతం వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మరుసటి రోజు అయితే జరిపారు. అంటే అక్కడికి 2 సార్లు పూర్తయింది. మరి ఈ రోజు నిన్న కూడా ఎలక్షన్కి సంబంధించి ఎన్నికకి సంబంధించి కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా గలాటా జరిగింది. నిన్న మూడోసారి జరిగింది. ఈ రోజు 4వసారికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 2 దఫాలుగా 4 సార్లు కనుక ఎలక్షన్ జరగకుండా, ఎన్నిక జరగకుండా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి నోట్ రాసే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది జరపాలని మళ్ళీ ఆదేశాలు ఇస్తే మరి దీనికి ఒక డేట్ ఇస్తారు. లేని పక్షంలో ఇది ఈ రోజు అంటే సాయంత్రం 5 గంటల వరకు ఒకవేళ ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అప్పటి కనుక ఎలక్షన్ ప్రొడ్యూసింగ్ పూర్తి కాకపోవడం ఇంచుమించుగా అంటే 1 గంట వరకు దీనికి సంబంధించినటువంటిది సమయం అయితే ఉంది. ఇప్పటికే ఎలక్షన్ అబ్జర్వర్ రాహుల్ మీనా లోపల ఉన్నారు కాబట్టి 12 గంటల లోపు కనుక ఎవరొకరు వెళ్ళకపోతే ఈ ఎలక్షన్ 1 గంటకి ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీంతో అటు ఇరు పార్టీలకు సంబంధించిన వైసీపీ కానీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మున్సిపల్ కార్యాలయానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మనం ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తుతో పాటుగా అన్ని ఏరియాల్లో, ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ వీళ్ళందరినీ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. సో దీంతో ఎన్నిక జరుగుతుందా లేకపోతే ఇది కూడా వాయిదా పడుతుందా అనే సందేహం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళందరికీ సంబంధించి అంటే అటు టీడీపీ కానీ వైసీపీ కానీ మెజారిటీ ఉన్నది వైసీపీకి అయితే ఉంది. కానీ ఖచ్చితంగా మెజారిటీ ఉన్నా లేకపోయినా కూడా ఈ వైస్ చైర్మన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మరి కొద్దిసేపట్లో ఆల్రెడీ 10 గంటల 15 నిమిషాలు టైం దాటుతుంది కాబట్టి 11 గంటల వరకు వెయిట్ చేసి 11 నుంచి ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారు. 12 గంటల లోపు రాకపోతే కనుక ఎన్నికను వాయిదా వేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 1 గంటతో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.